క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం చిన్ని మొక్కలా లేత సిక్కులా చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవవరుడు చిన్ని మొక్కల లేత సిక్కుల చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కల కాంతి రేఖల సుందరుడు ఈ నవవరుడు దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు నూరేళ్ళు నిండుగా ఉండాలని గుర్తుండిపోయే క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం Nutana, Nero Shale, Rupata.
పెళ్లి కుమార్తె వేదికను అలంకరిస్తారు. ఈ పాట పాడుతున్నప్పుడు పెళ్లి కుమార్తె వేదికను అలంకరిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోవాలి. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మనం జరిపించుకుంటూ ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. ఎవరు అడ్డు పెరుగుతూ దైవ సందేశాన్ని ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం ప్రారంభం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నడుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదననుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎదుకు వాటిని రప్పించు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన వెనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను,
వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చదివి సహాయం చేస్తారు. మీరు పెళ్లి కుమార్తె యొక్క చిన్నాన్న గారు, బాబాయ్ గారు, పెదనాన్న గారు. రైట్. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు పెట్టండి సార్. కనుక ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసి ఉన్నది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి మాటలు తీర్చుక. థ్యాంక్ యూ పాస్టర్. అలాగే 22వ వాక్యం నుండి 33వ వాక్యం వరకు వారు చదివి సహాయం చేస్తాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్. ఈ సమయంలో దైవజనులు ధనుంజయ గారు ఉన్నారు మన మధ్యలో. విడపనగర్ నుంచి వచ్చి ఉన్నారు. వారు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివి సహాయం చేస్తారు. ధనుంజయ గారు రాలేదా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం చదివి సహాయం చేస్తారు.
యెహెజ్కేలు 16వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నాదానం అవుతుంది. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్. ఈ సమయంలో దైవజనులు బ్రదర్ రాజన్న గారు సిందర్ నుంచి వచ్చారు. వారు వచ్చి చదవబడిన వాక్య భాగం కోసం వచ్చి వారు ప్రార్థన చేస్తారు.